ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 238వ వారం నిత్యం పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా బొడిగే శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి బీఆర్ఎస్ పార్టీ గట్కేసర్ మండలం విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని మనమందరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశం ప్రపంచ పటంలో పెట్టడం అంబేద్కర్ మాత్రమే జరిగింది. ప్రపంచంలోని అత్యంత ప్రజాస్వామిక దేశం భారతదేశం నిలిపిన వ్యక్తి. సామాజిక అణచివేతని అంటరానితనాన్ని అణచివేత నిర్మూలనకి అంబేద్కర్ చేసిన కృషి అత్యద్భుతం. ఆయన ఒక సామాజిక సంస్కర్త, సామాజిక తత్వవేత్త అని కీర్తించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు అగ్రవర్ణాల్లోని పేదలకు అందరూ కలిస్తే బహుజన రాజ్యాధికారం వస్తుందని తెలిపారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజల్ని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో 238వ వారము నిత్యం పూలమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొడిగే శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల 235వ వారం పూలమాల వేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన బొడిగే శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, మహోన్నతమైన శక్తి. ఆయన ప్రతి ఆదివారము ఈ గట్కేసర్లో నర్రా రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన గట్కేసర్లో 238వ వారానికి విచ్చేసి ఎంతోమంది రాజకీయ నాయకులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు, వివిధ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారందరూ వచ్చి అంబేద్కర్ గారికి పూలమాలలు సమర్పించడం జరిగింది. అయితే ప్రతి వారము అంబేద్కర్ గారికి పూలమాలతో పాటు మనము ఒక ముఖ్య వ్యక్తిని స్మరించుకోవడం జరుగుతుంది. అలా 238 వారాలలో ఎంతోమంది చరిత్రలు ఇక్కడ తెలియజేయడం జరిగింది. మాతా రమాబాయి, జ్యోతిరావు పూలే, కాన్షీరాము, ఇలా చెప్పుకోవడం వల్ల ఎంతోమంది జీవితాలను మనం చెప్తూ వస్తున్నాం. కావున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ నేను కూడా చూసి ప్రమాణ స్వీకారం చేయించేది. కానీ లలిత్ కుమార్ గారు తనకున్న నాలెడ్జ్ ప్రకారంగా, ఆయన చిన్న పిల్లవాడు, తనకున్న మంచి నాలెడ్జ్ ఉన్నాయి కాబట్టి తను భారత రాజ్యాంగ పీఠికను బట్టి మనందరికీ నేర్పిస్తున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. రాజ్యాంగం ఈ రాజ్యాంగ ముసాయిదాను రెడీ చేసి 1948 నవంబర్ 4 నాడు సభ ముందు తీసుకుని రావడం జరిగింది. రాజ్యాంగ సభ యొక్క సభ మొదటి పట్టణం అంటారు. అంటే భారత రాజ్యాంగం రూపొందించిన తర్వాత భారత రాజ్యాంగం రూపొందించిన తర్వాత మొదటి పట్టణం అంటే ఆ రాజ్యాంగాన్ని అందరూ కూడా చదివి ఆ యొక్క ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రోజు 295 ఆర్టికల్స్ ఉన్నాయి. అట్లా ఒక్కొక్క ఆర్టికల్ చదివితే ఆ ఒక్క ఆర్టికల్ మీద సభలో ఉన్న అందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరుగుతుంది. ఆ రకంగా మొదటి పట్టణం జరిగింది. ఆ మొదటి పట్టణం ఏదైతే ఉన్నదో అందులో ఆ మొదటి పట్టణం తర్వాత మళ్ళీ 2వ పట్టణం కూడా మొదలుపెట్టడం జరిగింది. అట్లా 1948 నవంబర్ 15 నాడు ప్రారంభం జరిగింది. ఈ 2వ పట్టణంలో ఏమైపోయిందంటే ఆ యొక్క అక్టోబర్ 7 రాజకీయ న్యాయాన్ని ఆలోచన
విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తు, హోదాలోను, అవకాశములను, సమానత్వమును చేకూర్చుటకు మరియు ఆరాధనలో విశ్వాసమును, జాతీయతను, సభ్యత్వాన్ని నిర్వహించుటకు నిష్ట పూర్వకంగా తీర్మానించుకొని ఈ రాజ్యాంగాన్ని మేము అవలంబిస్తున్నాము. ఈ గురు పూలే ఆలోచనతో వారసులు మంచిగా అనే విధానంలో నిరంతరం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. మన సోదరుడు బొడిగే శ్రీనివాస్ గౌడ్ గారు మాకు ఈరోజు రావడానికి చాలా మన అందరికీ సంతోషకరంగా ఉంది. సో ఆయన ఒక మాజీ మెంబర్, అదేవిధంగా బీఆర్ఎస్లో ప్రముఖ నాయకులు. మరి వారిని ఈరోజు చెప్పడానికి వచ్చినటువంటి వారికి గట్టిగా ధన్యవాదాలు చెప్తూ, ఈ రాజ్యాంగ ముసారాయి నుంచి ఇందాక మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు. అయితే ఈ రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ రాయలేదని కొంతమంది చూస్తున్నటువంటి మాటలు, మరి ఆనాడు గాంధీని మహాత్ముడు అన్నాడు. మన మహాత్ముడు అంటే ఇప్పుడు అందరం మహాత్ములాగానే చూస్తున్నాం కదా. మరి అదే ఈ అంబేద్కర్ అగ్రవర్ణాల్లో పుట్టి ఉంటే మరి ఈ రాజ్యాంగం ఆయనే రాశాడని మళ్ళీ గురించి చెప్పేవారు. కాకపోతే ఏంటంటే ఈయన దళితులు పుట్టింది కాబట్టి మరి ఆయనకు పేరు ప్రఖ్యాతులు వస్తున్న ఉద్దేశంతో ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడడం జరుగుతుంది. కానీ అవన్నీ కూటకం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేదే కరెక్టు. మరి ఒకసారి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పార్లమెంట్లో సమర్పించినప్పుడు నెహ్రూ ఒక మాట అన్నాడంట, అంబేద్కర్ గారు మీరు రాజ్యాంగం రాసి ఈ పార్లమెంట్లో సబ్మిట్ చేసారు, నేను ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ను అయినా కానీ ఫ్యూచర్లో రాబోయే కాలంలో అంబేద్కర్ అంటేనే గుర్తుపడతారు కానీ నన్ను ఎవరు గుర్తుపడతారు అని చెప్పిండట. ఎందుకంటే నీ రాజ్యాంగము సజీవంగా ఉంటుంది ఎప్పటికీ. మరి అటువంటి రాజ్యాంగం రాసినట్టు నీకే పేరు ఉంటుంది కానీ నాకు పేరు ఉండదు అని చెప్పింది. ఒకసారి రిజర్వేషన్ల గురించి చెప్పి మీరు 2 సార్లు వార్డు మెంబర్ అయినంటే నీకు ఉన్నటువంటి రిజర్వేషన్ వల్లనే నువ్వు వార్డు మెంబర్ అయినప్పుడు. వేరే వాళ్ళు కూడా అయిపోయారు. రిజర్వేషన్ పుణ్యాన్నే వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా కూడా రిజర్వేషన్లు మనకు అమల్లోకి వచ్చినటువంటి ఆ మహానుభావుడు, మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం స్మరించుకుందాం. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన అరుణ్ కుమార్ గారు. భారత రాజ్యాంగం ఇంకా 238 రోజులు దిగ్విజయంగా అన్ని వారాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారిని, వారి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్న పెద్దలు మేకల దాసు అన్నగారికి, మరియు అరుణ్ కుమార్ గారికి, రాములన్న గారికి, ఆనంద్ గారికి, యోహాన్ గారికి, అందరికీ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము అంబేద్కర్ గారికి కులమాలతో సమర్పించుకొని, అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు పొందిండు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో లిఖితపూర్వకంగా రాసి దాన్ని సమర్పించడం జరిగింది. దానివల్లనే ఈరోజు మనకు బీసీలకు, ఎస్సీలకు అందరికీ కూడా విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ అందరం కూడా ఈరోజు ఇవన్నీ అనుభవిస్తున్నామంటే అది మహానుభావులు అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన భిక్షంగానే మనం అనుకోవాలి. ఈరోజు నేను కూడా 2 సార్లు ఔషాపూర్లో వార్డు మెంబర్గా గెలిచినంటే అది రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఇవ్వడం వల్లనే మేము ఈరోజు అది పొంది ఈరోజు ముందరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నామని కూడా తెలియజేసుకుంటూ
ఈ అవకాశం ఇచ్చే అరుణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ముగించుకుంటున్నాను. తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 238వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొడిగె శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ వార్డు సభ్యులు ఔషాపూర్ మరియు కార్యదర్శి బీఆర్ఎస్ పార్టీ గట్కేశ్వర్ మున్సిపాలిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ముసాయిదాను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి సమర్పించి దాదాపు 97 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పడిన కృషిని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనమందరం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎవరైనా కూడా భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పగలుగుతారు? మొదటి ప్రధానమంత్రి కాబట్టి చెప్పగలుగుతారు. రెండో ప్రధానమంత్రి అంటే చెప్పగలుగుతారు ఎవరన్నా? మూడో ప్రధానమంత్రి చెప్పగలుగుతారా? అంటే భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్లనే చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ ఎవరంటే చెప్పగలుగుతారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏవైనా అంటే వార్డు కానీ, సర్పంచ్ కానీ, లేదా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులను కూడా గుర్తుపెట్టుకోరు ప్రజలు. ఎవరు గుర్తుపెట్టుకుంటారంటే, ఎవరైతే ప్రజల కోసం, ప్రజల ఉన్నతి కోసం పాటుపడతారో వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. దానికి ఒక నిదర్శనం మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, మాతా రమాబాయి అంబేద్కర్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు. ఈ రకంగా ఎవరైతే మహనీయులు ప్రజల కోసం పాటుపడ్డ వ్యక్తులు అవుతున్నారో వాళ్ళని మాత్రమే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క పదవుల కోసం కాకుండా ప్రజల బాగు కోసం మనం పాటుపడితే మనం కూడా చరిత్రలో నిలిచిపోతాము. చరిత్రలో ఎవరు కూడా చరిత్ర తెలియనివాడు చరిత్ర సృష్టించలేడు. చరిత్ర తెలిసిన వాళ్ళే చరిత్ర సృష్టించగలుగుతారు. కాబట్టి మనం అందరం కూడా మహనీయుల చరిత్ర తెలుసుకొని ఆ మహనీయుల చరిత్రకు అనుగుణంగా మనం కూడా ముందుకెళ్లే ప్రయత్నం మనం అందరం కూడా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గట్కేశ్వర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు మాత్రమే కారణం కాదు. దానికి మొట్టమొదటి కారణం పద్మశ్రీ నల్ల రవికుమార్ గారు, మేకల దాసు గారు, అన్న కట్కూరి నరసింహరావు అన్న గారు, మిశ్ర రాజేష్ గారు, అన్న సత్యమన్న గారు, మరియు శ్రీరామన్న గారు, ఆనంద్ గారు, మరియు నిఖిల్ గారు, మరియు గంగరం అంజన్న గారు, సాయి కృష్ణ గారు, లలిత్ గారు, సురేష్ గౌడ్ గారు, విష్ణు గారు, అన్న తోకరాజన్న గారు, జగదీశన్న గారు, కృష్ణరాజన్న గారు, మన తలకరాములు గారు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు, వీళ్ళందరూ సహాయ సహకారంతో గట్కేశ్వర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.